హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో నేను గమ్తో లైనింగ్ని ఏ విధంగా జాయిన్ చేసుకోవాలి అనేది చెప్తున్నానండి. అంటే మనకి సిల్క్ క్లాత్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంటుంది కదండి. అలాంటి క్లాత్ ఉన్నప్పుడు లైనింగ్ని మనం ఈ గమ్తో జాయిన్ చేసుకుంటే చాలా ఈజీగా ఎక్కడ కూడా రింకల్స్ లేకుండా వస్తుంది. లేకపోతే మన దగ్గర వర్క్ ఎక్కువగా ఉన్నప్పుడు లైనింగ్ జాయిన్ చేసుకోవడానికి మనకి కష్టంగా ఉంటుంది కదా. అలాంటప్పుడు మన ఇంట్లోనే మనం ఎవరికైనా ఒకరికి నేర్పిస్తే ఈ గమ్తో వేసుకోవడం వచ్చేసి చాలా ఈజీగా మనకి ఫాస్ట్గా స్టిచ్చింగ్ అనేది అయిపోతుందండి. మొత్తం మనకి మిషన్తో లైనింగ్ జాయిన్ చేసుకుంటే ఏ విధంగా అయితే ఉంటుందో అంతకన్నా ఫినిషింగ్తో ఉంటుంది ఇక్కడ. ఎందుకంటే మనం గమ్తో చేసుకుంటున్నాం కాబట్టి చాలా ఫినిషింగ్తో ఉంటుందండి. అందుకోసం మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఎందుకంటే మీకు బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, అలాగే హ్యాండ్స్, క్రాస్ పట్టి అన్నీ కూడా చెప్పినాను అనమాట. చాలా ఈజీగా కొత్తవారైనా కూడా ఈజీగా నేర్చేసుకోవచ్చు అండి. దీన్ని మీరు స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి, అప్పుడే క్లియర్గా అర్థమవుతుంది. మన ఈ వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. వీడియో వస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. స్టిల్ మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి, ఓకేనా. ఒకవేళ మీకు ఇలా సిల్క్ క్లాత్ కావచ్చు, ఏదైనా క్లాత్ని లైనింగ్ జాయిన్ చేసుకోవాలి అంటే ఎలా అంటే మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా ఉంది, తప్పకుండా చూడడానికి ట్రై చేయండి. ఆల్రెడీ నేను ఇక్కడ లైనింగ్ క్లాత్ని కట్ చేసి పెట్టుకున్నానండి, ఓకేనా. ఒక చెస్ట్ సైజ్ ప్రకారం నేను బ్లౌజ్ని కట్ చేసి పెట్టుకున్నాను. దాన్ని వచ్చేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ మీద కట్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక చిన్న ట్రిక్ అనేది యూజ్ చేయాలండి. అదేంటి అంటే చూడండి, మనం లైనింగ్ క్లాత్ కన్నా మొత్తం కూడా మనం ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా తీసుకోవాలి. ఎందుకంటే ఇలా తీసుకుంటేనే మనకి ఆ గమ్తో కావచ్చు, లేకపోతే స్టిచ్ వేసుకున్నప్పుడు కావచ్చు, నీట్గా అనేది వచ్చేస్తుంది. అలాగే ఇక్కడ నేను గమ్తో చేస్తున్నాను కదా, ఈ నెక్ వచ్చేసి నేను కట్ చేయట్లేదండి, నెక్ని అలాగే పెట్టేసుకుని మొత్తం కూడా హాఫ్ ఇంచ్ వదులుకుంటూ ఇక్కడ కట్ చేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కట్ చేసుకుంటున్నాను. మీరు ఫ్రంట్ పార్ట్ అయితే క్రాస్ కటింగ్ అయితే క్రాస్లో పెట్టుకుని కట్ చేసుకోండి, స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్లో పెట్టి కట్ చేసుకోండి, ఓకేనా. స్టిల్ మీకు క్రాస్ కటింగ్, స్ట్రైట్ కటింగ్ అంటే ఏంటి అంటే దాని గురించి కూడా వీడియోస్ అయితే ఉన్నాయి. మీరు ప్లేలిస్ట్లో వెళ్ళి బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియోస్ చూస్తే అర్థమవుతుంది, ఓకేనా. ఇప్పుడు నేను ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుంటున్నాను, అలాగే హ్యాండ్స్ కూడా కట్ చేసుకోవాలి, క్రాస్ పట్టిని కూడా కట్ చేసుకోవాలి. మొత్తం కూడా మనం ఏదైతే లైనింగ్ కట్ చేసుకున్నామో దానికన్నా ఒక హాఫ్ ఇంచి ఎక్స్ట్రాగా పెట్టి కట్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం బ్యాక్ పార్ట్ని అయితే గమ్తో జాయిన్ చేసుకుందాం, ఓకేనా. ఇక్కడ చూడండి, ఈ మెయిన్ క్లాత్ రైట్ సైడ్ మన వైపుకి ఉంది, దీన్ని వచ్చేసి కింద వైపుకు పెట్టుకుంటున్నాను, ఓకేనా. రైట్ సైడ్ ఉండేదాన్ని కింద వైపుకు పెట్టుకోవాలి, బ్లౌజ్ యొక్క రాంగ్ సైడ్ మన వైపు పెట్టుకోవాలి. దీని మీద నీట్గా మనం పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద వచ్చేసి లైనింగ్ క్లాత్ని పెట్టుకోవాలి. మనం మెయిన్ క్లాత్ని ముందు చక్కగా సరి పెట్టుకోవాలండి. తర్వాత వచ్చేసి ఇక్కడ లైనింగ్ క్లాత్ని పెట్టుకుని జస్ట్ 2 గుండ్ పిన్స్ అయితే వేస్తున్నాను. మీకు ఎక్కువగా కావాలంటే వేసుకోవచ్చు, గుండ్ పిన్ వేసుకోకుండా కూడా మీరు గమ్తో జాయిన్ చేసుకోవచ్చు, ఓకేనా. బిగినర్స్ కోసం అర్థం కావాలని ఈ విధంగా గుండ్ పిన్స్ అయితే వేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ ఫెవిగ్లూ తీసుకుని చూడండి, నేను ముందుగా ఫస్ట్ వచ్చేసి నేను నెక్ దగ్గర అయితే ఫెవిగ్లూను వేసుకుంటున్నాను. చాలా చిన్న చిన్న డాట్లు పెట్టేసుకోవాలండి. ఎందుకంటే చాలామంది కామెంట్లో నేను లాస్ట్ ఒక వీడియో చేసినాను, దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసినారు, గమ్కి మనం లైనింగ్ జాయిన్ చేసినప్పుడు అతుక్కుంటుంది ఐరన్ చేసినప్పుడు అని చెప్తున్నారు. అలా ఎట్టి పరిస్థితుల్లో అతుక్కోదు. ఎందుకంటే మీరు ఏం మిస్టేక్ చేసి ఉంటారో అక్కడ గమ్ అనేది మీరు ఎక్కువగా వేసుంటారనమాట. అలా ఎక్కువగా వేస్తే మీకు ఐరన్ చేసినప్పుడు ఐరన్ బాక్స్కి కూడా అంటుకుంటుందండి. ఆ విధంగా కాకున్నట్టు మీరు చిన్న చిన్న డాట్స్ పెట్టేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినాను కదా నేను, అంత చిన్న చిన్న డాట్లు పెట్టుకొని ఈ విధంగా ఐరన్ చేసుకుంటే మీరు గమనిస్తున్నారా, ఇక్కడ ఐరన్ బాక్స్కి అస్సలకి అతుక్కోవడం లేదు. ఈ విధంగా మనం ఒక 30 సెకండ్స్ చేసుకుంటే సరిపోతుందండి, ఆ గమ్ అనేది డ్రై అయిపోతుంది. నెక్స్ట్ చూడండి, ఇటువైపు ఈ విధంగా టర్న్ చేసుకుని ఈ మొత్తం కూడా ఇప్పుడు చిన్న చిన్న డాట్లు పెడుతున్నాను, ఓకేనా. ఈ విధంగా చిన్న చిన్న డాట్లు పెట్టుకుని కొంచెం దూరంగానే ఈ డాట్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకుని మనం నీట్గా ఈ నెక్కి పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకుని ఐరన్ అయితే చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే మనకి ఏంటంటే మెయిన్ క్లాత్ మనకి అటు ఇటు కదలకుండా అలాగే ఉంటుంది కాబట్టి మనం లైనింగ్ని ఈ విధంగా వేసినప్పుడు ఎక్కడ కూడా రింకల్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ దగ్గర కూడా మనం ఇక్కడ ఎక్కడైతే మనం గమ్ వేసుకున్నామో అక్కడ మాత్రమే ఐరన్ చేస్తే సరిపోతుందండి. ఆ గమ్ వచ్చేసి డ్రై అయితే కొంచెం మనకి కరెక్ట్గా సరిపోతుంది, ఓకేనా. ఇప్పుడు నెక్ దగ్గర ఐరన్ చేసుకున్నాం కదా, నెక్స్ట్ వచ్చేసి మనం ఈ హార్మోల్ దగ్గర వచ్చేసి గమ్ వేసి జాయిన్ చేసుకోవాలి, ఓకేనా. చూడండి,
ఇప్పుడు ఈ హార్మోల్ దగ్గర కూడా మనకి క్లాత్ అనేది నీట్గా ముందుగా పెట్టేసుకున్నాం కాబట్టి ఈ మొత్తాన్ని కూడా మనం నీట్గా చిన్న చిన్న డాట్ పెట్టుకొని గమ్ వేసేసుకొని జస్ట్ ఈ విధంగా చేసేసుకోవాలండి. ఈ మొత్తం కూడా ఇప్పుడు నేను గమ్ అయితే వేసుకున్నాను కదా, దీన్ని ఇలా వదిలేసుకొని ఇక్కడ మనం నీట్గా ఐరన్ చేసేసుకోవాలి. సేమ్ ఇటువైపు కూడా మనం అదే ప్రాసెస్తో అయితే ఐరన్ చేసేసుకోవాలి. చిన్న చిన్న డాట్లు పెట్టండి. ఇదే మీరు పెద్ద మిస్టేక్ అయితే చేసేది, ఓకేనా. ఇది మన ఇంట్లో ఎవరికైనా నేర్పించినా కూడా మనకి చాలా యూజ్ అవుతుందండి. మనకి ఎక్కువగా వర్క్ ఉన్నప్పుడు ఒక్కరికే చేసుకోవడం కష్టంగా ఉంటుంది కదా, ఆ టైంలో వచ్చేసి చాలా యూస్ఫుల్గా అవుతుంది, ఓకేనా. ఇక్కడ మొత్తం మనం ఇప్పుడు గమ్ వేస్తున్నాం కదా, ఈ కింద వైపు కూడా గమ్ వేసుకుని మనం జాయిన్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ మనం అలాగే ఎమ్మింగ్ పట్టి పీస్ని కూడా స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవచ్చు అండి. ఇక్కడ వచ్చేసి మీకు అర్థం కావాలని జస్ట్ ఇక్కడ కూడా గమ్ వేసి చూడండి, మొత్తం గమ్ వేసినాం కదా. ఇప్పుడు జస్ట్ ఇక్కడ మనం ఈ గమ్ డ్రై అయ్యేంత వరకు ఈ విధంగా ఐరన్ అయితే చేసేసుకోవాలి. చూడండి, మొత్తం కూడా మనకి గమ్ వేసుకున్నాం కదా, ఈ ప్లేస్లో మనం ఈ విధంగా ఐరన్ చేసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా నీట్గా టర్న్ చేసుకుందాం. మనకి లైనింగ్ క్లాత్, మెయిన్ క్లాత్ పర్ఫెక్ట్గా అతుక్కొని ఉంది. అలాగే ఇక్కడ ఎక్కడ కూడా మనకి చిన్న రింకల్ లేకున్నట్టు పర్ఫెక్ట్గా అయితే ఈ లైనింగ్ అయితే జాయింటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనకి ఈ నెక్ దగ్గర మొత్తం కూడా మనం ఎక్స్ట్రాగా తీసుకున్నాం కదా, ఈ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి, ఓకే. ఈ క్లాత్ మొత్తం కట్ చేసుకుంటే మనకి బ్యాక్ పార్ట్ లైనింగ్ జాయింట్ అనేది అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని తీసుకుందాం. చూడండి, ఉక్సుల వైపు వచ్చేసి మనం ఈ విధంగా ఆపోజిట్లో రెండు కూడా లైనింగ్ క్లాత్ని ముందు పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ విధంగా జాయింట్ చేసుకుంటాం కదా, ఈ జాయింటింగ్ని నేను ఒక పార్ట్ అయితే చూపిస్తాను. ఇక్కడ కూడా సేమ్ మీరు పై వైపు అయినా కింద వైపు అయినా ఒక గుంట్ పిన్ అయితే వేసేసుకోండి. గుంట్ పిన్ వేసేసుకుని నీట్గా మనం మొత్తం కూడా గమ్ వేసేసుకుని సేమ్ ప్రాసెస్తోనే ఐరన్ చేసేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మధ్యలో గుంపుని పెట్టినాను కదా, ఈ కింద వైపు మొత్తం కూడా గమ్ వేసేసుకుని నీట్గా పెట్టేసుకుని ఐరన్ చేసేసుకుంటే మనకి నీట్గా ఈ ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ జాయింట్ అనేది రెడీ అయిపోతుంది. మనం లైనింగ్ కన్నా మెయిన్ క్లాత్ వచ్చేసి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా తీసుకుంటే మనకి ఇక్కడ మనకి నచ్చినట్టు కరెక్ట్ షేప్ అనేది పెట్టేసుకోవచ్చు అండి లైనింగ్ క్లాత్ వచ్చేసి. అందుకోసం ఈ విధంగా ఎక్స్ట్రాగా తీసుకున్న తర్వాత లైనింగ్ జాయింట్ చేసుకున్న తర్వాత వచ్చేసి మనం ఈ ఎక్స్ట్రా ఉండే క్లాత్ని మొత్తం కట్ చేసుకోవాలి. చూడండి, మనకి ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయింది. చూడండి, మనకి నీట్గా అతుక్కుంది కూడా గమ్. తక్కువగా గమ్ వేసుకున్నా కూడా జాయింట్ అతుక్కుంటుందండి, ఎందుకంటే మనం తర్వాత స్టిచ్చింగ్ ఎలాగో వేసేసుకుంటాం కదండి, అందుకోసం మనం తక్కువగానే గమ్ వేసి అయితే మనం ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ వచ్చేసి చూడండి, ఇక్కడ అతుకు పడింది హ్యాండ్కి, అది వచ్చేసి నా వైపుకు పెట్టుకుంటున్నాను. దీన్ని వచ్చేసి దీని మీద వచ్చేసి లైనింగ్ క్లాత్ని ఈ విధంగా పెట్టేసుకుని నీట్గా ఇక్కడ కూడా గుంపిన్ వేసేసుకుని సేమ్ ప్రాసెస్తో గమ్ వేసుకుని జాయిన్ చేసేసుకుంటే నీట్గా అయిపోతుంది. సేమ్ క్రాస్ పట్టిని కూడా ఇలాగే మనం గమ్ వేసుకుని జాయిన్ చేసుకోవాలండి. చూసారుగా ఫ్రెండ్స్, మనం ఈజీగా ఏ విధంగా గమ్తో లైనింగ్ జాయిన్ చేసుకున్నామో, మీరు సిల్క్ క్లాత్ అవ్వచ్చు లేకపోతే కాటన్ క్లాత్ అవ్వచ్చు, లైనింగ్ జాయిన్ చేసుకునేటప్పుడు వర్క్ ఎక్కువగా ఉండి కష్టపడుతుంటే ఈ విధంగా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా నేర్పిస్తే ఈజీగా మీకు హెల్ప్ అవుతుందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టిల్ మీకు దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.